తరతరాల పాటు బైబిల్పై సందేహమున్నవారు మరియు కొన్ని చరిత్రకారులు ఒక ధైర్యమైన వాదన చేశారు. రాజు దావీదు కేవలం ఒక పురాణ పాత్ర మాత్రమే అని. వారి దృష్టిలో గొల్యతును ఓడించిన గొర్రెల కాపరి బాలుడు, తరువాత ఇశ్రాయేలు యొక్క గొప్ప రాజుగా ఎదిగిన దావీదు కేవలం జాతీయ గర్వం కోసం సృష్టించిన ఒక కథానాయకుడు మాత్రమే. వారి వాదన ఒక ముఖ్యమైన అంశంపై ఆధారపడి ఉంది. బైబిల్ దావీదు రాజ్యంపై విస్తృతంగా వివరించినప్పటికీ బైబిల్ వెలుపల అతని పేరు చెప్పే ఏ పురావస్తు ఆధారమూ కనబడలేదు. విగ్రహాలు లేవు, శాసనాలు లేవు, శత్రువుల రికార్డులు లేవు. అంతటి గొప్ప రాజైతే ఈ నిశ్శబ్దం అనుమానాస్పదంగా కనిపించింది. కానీ 1993లో ఆ నిశ్శబ్దం చెదిరిపోయింది. అబ్రహాం బీరాన్ నేతృత్వంలోని ఒక పురావస్తు బృందం ఇజ్రాయేలు ఉత్తర భాగంలోని టెల్డాన్ నగరంలో తవ్వకాలు నిర్వహిస్తోంది. పాత నగర ద్వారం దగ్గర శుభ్రం చేస్తుండగా గిలా కుక్ అనే సర్వేయర్ నేలలో ఒక విచిత్రమైన రాయిని గమనించింది. అది నల్లటి బసాల్ట్ రాయి, విరిగిపోయి తరువాత గోడ నిర్మాణంలో ఉపయోగించబడింది. కానీ సూర్యకాంతి దానిపై పడినప్పుడు దానిపై లోతుగా చెక్కిన అక్షరాలు కనిపించాయి. వారు జాగ్రత్తగా తవ్వి చూసినప్పుడు అది ఒక పురాతన విజయ స్మారక శిలాభాగమని తెలిసింది. అది అరామీయ రాజు నిర్మించినది, ఇశ్రాయేలు మీద విజయాన్ని గర్వంగా చెప్పుకునేందుకు. పురాతన లిపిని అనువదించినప్పుడు అతను వేలాది సైనికులను ఓడించినట్లు చెప్పుకున్నాడు. ఇశ్రాయేలు రాజును ఓడించాడని గర్వించాడు. కానీ తరువాతి పంక్తి చరిత్రను కదిలించింది. అతను దావీదు ఇంటి రాజును కూడా ఓడించానని పేర్కొన్నాడు. దావీదు ఇంటి వంశం. శత్రురాజు చెక్కించిన ఈ పదాలు దావీదు నిజంగా ఉన్నాడని స్పష్టంగా చూపించాయి. కల్పిత కథల వారసుల గురించి శత్రువులు గర్వించారు. ఇది ఒక స్పష్టమైన చారిత్రక సాక్ష్యం. టెల్ డాన్ శిలా బైబిల్ కథనాలను మానవ చరిత్రతో కలిపే బలమైన ఆధారంగా నిలిచింది. మీరు ఈ చరిత్ర ప్రయాణాన్ని ఆస్వాదిస్తుంటే ఈ వీడియోకు లైక్ చేయండి మరియు గాస్పెల్ ఫర్ ఇండియాను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో బైబిల్లో చెప్పినట్లే ఒక పర్షియన్ రాజు నిజంగా యూదులను విముక్తి చేశాడని నిరూపించే ఒక ప్రాచీన మట్టి సిలిండర్ను పరిశీలిస్తాము.